ఉపవాస ప్రార్థనలో నీవు మాతో మాట్లాడుతండి. యేసయ్యా నన్ను బలపరచు. నేను కాదు మాట్లాడేది, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము. యేసయ్యా బిడ్డలో ఏ కలవరాల్లో, ఏ కష్టాల్లో, ఏ కన్నీటి అనుభవాలతో వచ్చారు తండ్రి. అయ్యా నీ కొరకు జీవించాలన్న తీర్మానంతో వచ్చి ఉన్నారు. వాళ్ళతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి, జీవాన్ని కలుగ చేస్తాయి తండ్రి, ఆదరణను కలుగ చేస్తాయి యేసయ్యా, ఓదార్పును కలుగ చేస్తాయి తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. నువ్వు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని, అయ్యా లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించమని, అయా ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ పెద్దగా నిద్ర వస్తున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మంచోళ్ళు. నిద్ర వస్తుందా? చక్కగా మేల్కోండి, మేల్కోండి. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఒకరోజు బాక్సింగ్ అందరికీ తెలుసు కదండి. బాక్సింగ్ అంటే ఎట్లా డుష్యం కొట్టుకుంటారు, మామూలుగా కాదు కదా. పిల్లలకి ఎంతో ఇష్టం. బాక్సింగ్ జరుగుతూ ఉంది. బాక్సింగ్ జరుగుతూ ఉంటే కాంగ్రిగేషన్ ఉంటారు కదండి, చాలా మంది చూడడానికి, ఆటలను చూడడానికి చాలా మంది అసలు చర్చికి వచ్చేదానికంటే దానికి ఎక్కువగా వెళుతున్నారు. అవునా కదా? ఆటలో ఎవరు విజేతలుగా ఉంటారో చూడడానికి. అట్లానే చాలా మంది వచ్చారంట. వచ్చి చూస్తున్నారు. చూస్తుంటే బాగా హోరాహోరీగా పోటాపోటీగా బాక్సింగ్ గేమ్ జరుగుతూ ఉంది. గేమ్ జరుగుతూ ఉంటే అంత కాంగ్రిగేషన్లో ఒక ఆయన పెద్దగా లేచి కొట్టయ్యా, ఇంకా కొట్టు, ఇంకా కొట్టు అని అంటారు. ఒకవేళ గెలుస్తున్న ఆయన తరపునున్నాడేమో, ఈయన వాళ్ళ బంధువేమో, అందుకని అంత అతి ఉత్సాహంగా ఉన్నాడు, కొట్టు కొట్టు అంటున్నాడు అని చెప్పేసి అందరు అనుకున్నారు. మరలా లేసి ఇంకా కొట్టయ్యా, ఇంకా బాగా కొట్టయ్యా అని అందరూ ఆయన వైపు చూస్తున్నారు. గేమ్ వైపు చూసి ఈయన ఎంత ఉత్సాహంగా కొట్టు కొట్టు అంటున్నాడు కదా. సరే ఆయన బాగా కొడుతున్నాడు. ఒక పన్ను టపీమని రాలి కింద పడింది. ఒకటి కాదయ్యా, ఇంకొక పన్ను రాలగొట్టు అని. ఇంకొకటి కూడా నిజంగా ఆయన అన్నట్టు నిజంగానే అనుకోకుండా ఇంకోటి రాలేదు. అది కాదు, ఇంకోటి కొట్టయ్యా అని 3 రాలి. పక్కన ఆయన అన్నాడు, ఏందా ఇందాక నుంచి చూస్తున్నాను, కొట్టు కొట్టు, ఒక పన్ను రాలగొట్టు, 2 పళ్ళు రాలగొట్టు, 3 అంటున్నావు, నీ బంధువా గెలుస్తున్నాయన అంటే, లేదు సార్, నేను హాస్పిటల్ పెట్టుకొని, పంటి హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్ పెట్టుకొని 2 years అయింది, ఒక్క పేషెంట్ కూడా రాల. అందుకని ఈ గేమ్లో ఎవరు ఓడిపోయి పళ్ళు రాలేకపోతే వాళ్ళు పట్టుకొని పోదామని వచ్చాను. అవునా కదండి? అతి ఉత్సాహం. అవునా? అయితే ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటుంది ఏంటంటే, ఒకటి చెయ్యాలంట. మనం దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఒకటి చెయ్యాలి. అది చేయడం దేవునికి ఎంతో ఇష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చెయ్యవలసిన ఒక్క విషయం గురించి వివరంగా మనము ధ్యానం చేద్దాం. మన ఆత్మీయ జీవితంలో మనము చెయ్యవలసిన ఆ ఒక్క విషయం ఏమిటో, ఆ ఒక్కటి ఏమిటో ఈరోజు బైబిల్ గ్రంథం నుండి చూద్దాం. ఏంటిది ఆ ఒక్కటి? దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తుంది ఆ ఒక్కటి ఏమిటి? తీయండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటిది 4 విషయాలు చూద్దామండి. ఆ ఒక్కటి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, చెయ్యవలసిన ఒక్క విషయం, ఒక్కటి చెయ్యమని దేవుడు కోరుకుంటున్నాడు. దాని నుంచి మనం 4 విషయాలు ధ్యానం చేద్దాం. మొదటిది ఆయన కోరుకుంటుంది మొదటి విషయము ఏంటిదో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవరన్నా బిగ్గరగా చదవండి. క్రీస్తు యేసునందు గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. దేవుడు ఒకటి చెయ్యమని, ఒక విషయాన్ని చెయ్యమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటిది ఆ ఒక్కటి అంటే, ఒకటి వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కోసం ఏం చేయాలి? మనము
వేగిరపడాలి. దేవుడు అంటూ ఉన్నాడు, వెనుక ఉన్నవి మరచి. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వెనుక ఉన్నవి మరుస్తావో, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడతావో, అప్పుడు దేవుని బహుమానము మనం ఏం చేస్తాము? పొందుకుంటాము. అదే అంటాడు పౌలు భక్తుడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికండి? దేవుని ఉన్నతమైన బహుమానం పొందుకొనుటకు పౌలు భక్తుడు ఎక్కడికి పరిగెత్తుతున్నాడు? ఎక్కడికి పరిగెత్తుచున్నాడు? గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే, వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకై మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి, ఎదురు చూడాలి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనం వెనుక ఉన్నవి మరిచిపోవాలి. ఇటు దినాల్లో మనం చూసినట్లయితే వెనుక ఉన్నవి మర్చిపోవడం లేదు, గత స్మృతులను మర్చిపోవడం లేదు, గత విషయాలను మర్చిపోవడం లేదు. పదే 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 ఏం చేస్తున్నాము? తలంచుకుంటున్నాము. అవునా కాదా? చాలాసార్లు చాలా మంది మాకు ఫోన్ కాల్ చేసి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారండి, గత కాలము చేసిన పాపము ఇంకా నాకు జ్ఞప్తికి వస్తుంది, జ్ఞాపకము వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు ప్రియ తల్లి, ప్రియ తండ్రి, గత కాల పాపమును ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేవుడు అంటూ ఉన్నాడు, వెనుక ఉన్నవి మర్చిపో, ముందున్న వాటి కొరకై వేగిరపడు, గురి యొద్దకే పరిగెత్తి దేవుడు ఇచ్చు బహుమానాన్ని, ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అవునా కదండి? ఒక రోజంటే పాస్టర్ గారు బాప్తిస్మం తీస్తూ ఉన్నాడు. తీస్తూ ఉంటే ఆమె మొత్తం మునిగుతుంది, ఒక చెయ్యి మాత్రం ముంచటల. 3 సార్లు ముంచాడు. పాపం పొరపాటున చెయ్యి బయటికి పెడుతుందేమోలే, మళ్ళీ పాపం ఎక్కడ చేతిలో దాక్కుండా దాని సేవకుడు ఏం చేశాడు? మళ్ళా ముంచాడు, మళ్ళా చెయ్యి లేపుతుంది. సరే గబక్కనే ఏదో పైకి వస్తుందని మళ్ళీ సేవకుడు ఏం చేశాడు? మరలా ముంచాడు, మళ్ళా లేపుతూ. పాష్ గారికి డౌట్ వచ్చింది. అవునా కదండి? ఒకసారి తప్పు జరిగింది, 2 సార్లు 3 సారి జరిగింది. ఏంటి మార్తమ్మ, ఇందాక నుంచి చూస్తున్నాను, ఇప్పటికి 3 సార్లు ముంచాను నేను, 3 సార్లు చెయ్యి పైకెత్తావు, ఎందుకు పైకెత్తుతున్నావంటే, పాష్ గారండి, మా ఎదురింటి ఆమె తన కసువంతా తెచ్చి నా ఇంటి ముందేసి నన్ను చెంపతో కొట్టిందండి. ఇదిగో కుడి చేత్తో చెంపతో కొట్టింది, చెంప మీద కొట్టింది. నేను కూడా ఇదే కుడి చేత్తో ఆమె చెంప ఏం చేయాలి? పగలగొట్టాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడి దేవుడు ఇచ్చు ఉన్నతమైన బహుమానము పొందాలంటే గురి యొద్దకే పరిగెత్తాలని దేవుడు చెప్తూ ఉంటే, చాలాసార్లు మన విశ్వాస జీవితంలో మనం ఏం చేస్తున్నాం? వెనుకున్నవి మర్చిపోవడం లేదు, పాత కక్షలో మర్చిపోవడం లేదు. మనం చూస్తాము వార్తాపత్రికల్లో, పాత కక్షల గొడవల వల్ల ఒకరినొకరు ఏం చేసుకున్నారు? కొట్టుకున్నారు, చంపుకున్నారు. అవునా కదా? పాత కక్షలు జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఒక్కటి చెయ్యాలి. ఏం చెయ్యాలి విశ్వాసిగా నువ్వు అంటే? వెనుకున్నవి మరిచిపోవాలి. వెనుక ఉన్నవి మరిచిపోయి ముందున్న వాటి కొరకై ఏం చేయాలి? వేగిరపడాలి. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, వెనుకున్న గొడవలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? చాలా మంది అండి ఎప్పుడో సొంత రక్త సంబంధికులు అక్క చెల్లెళ్ళు తిట్టుకొని ఉంటారు, 30 సంవత్సరాలైనా కానీ పలుకోరు. ఎవరు వీళ్ళు? ఒకే గర్భము నుండి, ఒకే ఉదరము నుండి వచ్చిన బిడ్డలు. ఎందుకు? పాత విషయాలను ఇంకా పదే పదే ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేసుకున్నారు. ఇట్టి దినాలు లేరా? సొంత అక్క చెల్లెలు పలుక్కోకుండా ఉంటున్న వారు లేరా? సొంత అన్నలదమ్ములు రక్త సంబంధికులు పలుక్కోకుండా ఎన్ని సంవత్సరాల నుండి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అవునా కాదండి? దేవుడు అంటాడు, మన జీవితం ఏ పాటిదండి? అంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడక లాంటి జీవితం మనది.
కానీ మనం ఏం చేస్తున్నామంటే పాత విషయాలు మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత కాలం చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. గత కాలం చేసిన నేరారోపణని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత కాలము ఎవరో నీ మీద చెడ్డగా మాట్లాడారు అని వారి మీద కక్ష సాధింపుగా ఇంకా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. ఎప్పుడు దేవుడు ఇచ్చి ఉన్నతమైన బహుమానాన్ని పొందుకుంటావు. దేవుడిచ్చి ఉన్నతమైన బహుమానం పొందుకోవాలి, గురి యొద్దకే పరిగెత్తాలని నీలో ఆశ ఉంటే నువ్వేం చేయాలి? వెనుక ఉన్నవి మర్చిపోవాలి. క్షమించు. అవునా కాదండి? క్షమించు. మన యేసయ్య క్షమించలేదా? మనం చూస్తే అసలు మనం ఏ పాటి వారు? నేనైతే అనుకుంటాను, ఏమనుకుంటాను, దేవా అనుటకు కూడా యోగ్యురాలను కాదు, ఆయన పదాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యురాలను కాదు, ఈ దేవుని మందిరంలో అడుగు పెట్టుటకు కూడా యోగ్యురాలను కాను. అయినప్పటికీ తన ఉచితమైన కృపలో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఈ మందిర ఆవరణంలో నిలవబెట్టాడు. అవునా కాదండి? ఏ అర్హత ఉంది మనలో? ఏ మంచి ఉంది మనలో? ఏ భాగ్యం ఉందని మనలో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే దేవుడు అన్నాడు కదండి, ఏమన్నాడు కల్వరి శ్రీవలో? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. దేవాతి దేవుడు, జీవము కలిగిన దేవుడే మనందరినీ క్షమిస్తే నీవు నేను ఎందుకు క్షమాగుణం కలిగి ఉండలేకపోతున్నాం? ఎందుకు నీ తోటి వారిని ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు నీ రక్త సంబంధికులను ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు నీ అయిన వారిని ప్రేమించలేకపోతున్నావు? ఎంత కాలమైందని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ రక్త సంబంధికులను పలకరించి ఎంత కాలమైంది నీ తల్లిదండ్రులు ప్రేమగా చూసుకొని ఎందుకు వారిని నిర్లక్ష్యం చేస్తున్నావు? గత కాలం. ఓకే, దేవుడు అంటున్నాడు నీ మీద అన్యాయముగా మోపారా? నీ మీద అన్యాయముగా దోషారోపణ చేశారా? నీ మీద అన్యాయముగా మాటలు చెప్తున్నారా? క్షమించు. దేవుడు అంటున్నాడు అదే, క్షమించు. అప్పుడు మీరు కూడా ఏమవుతారు? క్షమింపబడదు. క్షమించలేకపోతున్నాం. వెనుక ఉన్న వాటన్నిటిని మనం ఏం చేస్తున్నాము? జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎప్పుడో భర్త కూర వండితే పెడితే ఆయన ఏమన్నాడు? అబ్బా కూర బాగలేదంటే మనం ఆ విషయం ఎవరికి చెప్తాము? మన అమ్మోళ్ళ కాడికి వెళ్తాము. అవునా కదా? అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను కష్టపడి చికెన్ వండితే దాంట్లో అన్ని మసాలా వేసి అన్ని దినుసులు వేసి ఇంకా మసాలా ఆకు కూడా వేసి నేను చికెన్ వండితే మా ఆయన ఏమన్నాడు? బాగలేదన్నాడు మమ్మీ అని ఏం చెప్తాము? ఎప్పుడుది? ఇది 10 సంవత్సరాల క్రితం విషయం. దాన్ని మర్చిపోయామా? మర్చిపోలేదు. మర్చిపోకుండా ఏం చెప్తున్నావు? తల్లిదండ్రులకు చెప్తున్నాం. దేవుడు చిన్న విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. గత పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. అందుకనే యోసేపుకు దేవుడు, నాకు యోసేపు జీవితం అంటే చాలా ఇష్టం అండి. యవ్వన ప్రాయంలో పవిత్రంగా జీవించాడు. తల్లిదండ్రులు లేకపోయినా పవిత్రంగా జీవించాడు. తన అయిన వారు ప్రక్కన లేకపోయినా కానీ పవిత్రంగా జీవించాడు. తన మీద అందరూ నిందలు వేసినా కానీ దేవుని సన్నిధిని ఏనాడు విడిచిపెట్టలేదు. అవునా? విడిచిపెట్టలేదు. తన అన్నలంత క్రూరంగా వ్యవహరించినప్పటికీ కరువు కాల సమయంలో తన అన్నల దగ్గరకు వచ్చినప్పుడు వారిని ఏం చేశాడండి? కక్ష తీర్చుకున్నాడా? నన్ను ఆ రోజు మీరు గోతిలో వేశారు, నన్ను ఒంటరి వాణ్ణి చేశారు, నన్ను దూరంగా నన్ను అమ్మి వేశారు మీరు అని చెప్పేసి కక్ష తీర్చుకున్నాడా? లేదు. యోసేపు మరచిపోయాడు. అందుకని తన పెద్ద కుమారుడికి ఏం చేశాడు? మనషే అని పేరు పెట్టుకున్నాడు. మనషే అంటే మరచుట. పెద్ద కుమారుడి పేరు. నాకు కలిగిన కీడంతటిని, నాకు కలిగిన అవమానకరమైన జీవితాన్ని, నాకు కీడు చేసిన వారందరినీ నేను జ్ఞాపకం చేసుకోకుండా నేను మరిచిపోతానని పెద్ద కుమారుడికి ఏం పెట్టాడండి? మనషే అని పేరు పెట్టాడు. మరచుట. యోసేపు మరచిపోయాడు కనుక రెండో కుమారుడు పుట్టాడు. ఎవరు? అభివృద్ధి. ఎఫ్రాయిం పుట్టాడు. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. ఎప్పుడైతే ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, ఎప్పుడైతే వెనుక ఉన్న వాటిని మర్చిపోతావో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇక నుండి అయినా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వెనుక ఉన్న వాటిని మర్చిపోవాలి. వెనుక ఉన్న వాటిని ఏం చేయాలండి? మర్చిపోవాలి. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం.
కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాత అన్ని గతించాను, క్రొత్తగా ఇక నుండి దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుందాం ఈ రోజులో. యేసయ్యా, పాతవి అన్ని గతించిపోవాలి, ఇదో సమస్తము నూతనముగా నా జీవితాన్ని నూతనముగా మార్చు, నూతన ఆలోచనలతో నన్ను నింపు, నూతన క్రియలతో నన్ను నింపు, నూతన తలంపులతో నన్ను నింపు, నూతన జీవితం నూతన కృపను నాకు ఇచ్చి నూతన మార్గంలో నా జీవితాన్ని నడిపించు. చేద్దామండి మనం ప్రార్థన. చేస్తారా? ఆ విధంగా చేస్తాము. ఇక నుంచి పాతవన్నిటిని మర్చిపోదామని అని చెప్పేవాళ్ళ చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించునుగాక. మొదటిగా ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు, ఒకటి చెయ్యాలి, వెనుక ఉన్న వాటిని మర్చి ఏం చేయాలి? ముందున్న వాటి కొరకై మనం ఏం చేయాలి? వేగిరపడాలి. రెండవదిగా యోహాను సువార్త 9వ అధ్యాయము తీయండి. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనం చదవండి. వెరీ గుడ్. యోహాను సువార్త 9వ అధ్యాయం 25. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూచుచున్నాను. ఆయన అంటున్నాడు, ఒకటి మాత్రం చెప్పగలను, ఆయన పాపియో కాదో నాకైతే తెలియదు. పుట్టుకతో నేను ఎవరిని? గుడ్డివాడిని. ఇప్పుడైతే చూపు పొందుచున్నాను. ఏం అర్థం కాలేదు కదా? ఏం పాస్టర్ గారండి ఇది చెప్తున్నా? దేవుడు ఒక గుడ్డివాడు దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన మార్గాన్ని వెళుతూ ఉంటే పుట్టు గుడ్డివాడు యేసయ్య దగ్గరికి పిలిచి, ప్రేమ గలవాడు కదండి, ఆ గుడ్డివాడిని ఏం చేశాడంటే దగ్గరకు పిలిచి ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను కళ్ళకు పూసి, షీలోయమును లోయలోకి వెళ్ళి నువ్వు కాళ్ళు కడుక్కో అన్నప్పుడు ఆ గుడ్డివానికి చూపు వచ్చింది. అప్పటి వరకు ఆ గుడ్డివాడి వృత్తి ఏంటి అని అంటే రోడ్డు పక్కన భిక్షాటన చేసేవాడు. అయితే యేసయ్య ఆ గుడ్డివాడి యొక్క ఆశను చూసి, ఆసక్తిని చూసి, ఆ గుడ్డివానికి దేవుడు చూపునిచ్చిన తర్వాత, చూపు వచ్చిన తర్వాత ఆ గుడ్డివాడిని చూసి అక్కడ ఉన్న అందరూ ఇరుగు పొరుగు వారికి ఎక్కువ కుతూహలం కదండి. ఏదైనా గొప్ప కార్యం జరిగిందంటే అసలు వాళ్ళకి డబ్బు ఎలా వచ్చిందో, ఏదో చేస్తుంటారు, అవునా కదా? దేవుడు పాపం వాడి జీవితాన్ని చూసి, వాళ్ళ పరిస్థితిని చూసి, దేవుని పట్ల వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సడన్ గా ఆశీర్వదిస్తాడు. యేసయ్య ఆశీర్వదించడానికి ఒక క్షణం చాలు కదండి, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ చాలండి ఆయన ఆశీర్వదించాలి అనంటే. ఆయన నీ పట్ల నిన్ను ఒక ఉన్నతంగా ఆశీర్వదించాలంటే ఆయనకు ఒక్క సెకండ్ చాలు. పాపం ఆ కుటుంబాన్ని, ఒక అమ్మని, ఒక మార్తమ్మ మరి ఏమన్నా దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళందరూ అంటారు, ఏదోలే వాళ్ళ ఆయన ఉద్యోగం చేస్తాడుగా, ఎక్కడో బాగా లంచం బాగా కొట్టేసినట్టున్నాడు, అందుకనే పెద్ద ఎల్ఈడి టీవీ తెచ్చారు, నెక్లెస్ చేయించింది, అమ్మో ఆమెకు వడ్రాణం కూడా చేయించాడంట, ఎక్కడో వాళ్ళకు ఉన్నట్టుండి ఆస్తి ఊడిపడింది. ఒకవేళ పోత విమానంలో నుంచి ఒక బ్యాగ్ వేసారేమో, అవునా? ఒక అమ్మ ఏమో లంచం అనిద్ది, ఇంకొక అమ్మ ఏమనిద్ది? ఎక్కడో విమానంలో నుంచి ఏదో ఒక బ్యాగ్ దొరికి ఉంటది, అవునా కదా? లోకులు ఎవరండి? లోకులు నేను చెప్పలేదండి, ఈ మాట మీరే చెప్పారు. నేను చెప్పలే, ఈ మాట మీరే చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకులకి కుతూహలం ఎక్కువ. ఏదో అసలు వీడి వృత్తి, వీడి చేస్తుంది ఏంటి? భిక్షాటన. వీడేం చేస్తున్నాడు? రోడ్డు పక్కన అందరినీ, అమ్మా నాకు ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా అరుస్తూ ఉంటాడు. వీడు పుట్టు నుండి గుడ్డివాడు. వీడికి చూపెలా వచ్చింది? ఆసక్తి కాదు. ఏమే రా ఫ్రెండు, రే వాడిని అడుగుదాం, వాడికి చూపు ఎలా వచ్చి, అసలు వాడు కాదు తెలుసుకుందాం రండి. వాడికి చూపు వచ్చిందని వీళ్ళు ఏం చేయాలి?
సంతోషించాలి. అవునా కదా? సంతోషించాలి, చేతనైతే ఆనందించాలి. అయ్యా దేవుడు ఏదో గొప్ప మేలు చేశాడు, నువ్వు చూపు పొంది లేదు, రండి పోయి అడుగుదాం. గుంపుగా పోయి ఆయన ఏం చేశారు? అడిగారు. ఏంటి నువ్వు పుట్టుగుడ్డువాడే కదా, నీకు చూపు ఎలా వచ్చిందంటే ఆయన అన్నాడు, యేసు నన్ను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. సరే దేవుడు స్వస్థపరిచాడని చెప్పాడుగా, వీళ్ళు విశ్వాసం ఉంచారుగా, లేదు దీనిలో ఏదో మర్మం దాగి ఉంది. వీడికి చూపెట్లో వచ్చింది. ఏంటి అసలుకి ఇది? అది విశ్రాంతి దినాన ఏమొచ్చింది దీనికి? చూపా పరిసయ్యుల దగ్గరికి వెళ్దామని చెప్పేసి పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆ యేసు విశ్రాంతి దినాన ఏం చేశాడు? అద్భుతం చేశాడు. చూపు వచ్చిందంటే వీళ్ళు ఊరుకుంటారా? ఎప్పుడెప్పుడు యేసై మీద రాళ్ళేద్దాము, యేసైని ఎప్పుడెప్పుడు అవమానిద్దాము, యేసైని ఎప్పుడెప్పుడు పట్టుకుందాము ఎదురు చూస్తూ ఉంటారు కదండి. శత్రువులు ఎక్కడా ఉండరు, మన పక్కనే ఉంటారు. అవునా కదా? పక్కనే ఉంటారు. మనం ఎంత మేలు చెయ్యి, అవునా, మన మేలును వాళ్ళు గుర్తించరు. వీళ్ళు వెంటనే వెళ్ళి ఏం చేశారు? పరిసయ్యులకు చెప్పారు. పరిసయ్యులు పిలిచారు. ఏంటిరా, ఫస్ట్ నుంచి నువ్వెవరు? పుట్టుగుడ్డి వాడిని, ఇప్పుడు నాకు చూపు వచ్చింది. ఎవరు చేస్తారు ఈ గొప్ప? క్రీస్తు ప్రవక్త అనే ఆయన. చూడండి ఆ వచన భాగం చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము. చదువమ్మా. 9:16 చదువుతుంది చూడండి. కాగా పరిసయ్యుల్లో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించటం లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడను. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడని ఇట్లు వారిలో భేదములు పుట్టెను. అయితే కాబట్టి 17వ వచనం, కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందున నీవు అతన్ని గూర్చి ఏమని కూర్చున్నావని అడుగగా వాడు ఆయన ప్రవక్త అనెను. వాడు గుడ్డివాడై చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులు పిలిచారు. మరలా ఏం చేశారు? తల్లిదండ్రులను పిలిచారు. తల్లిదండ్రులు పిలిచి, అసలు వీడు ఫస్ట్ నుంచి గుడ్డివాడా? పుట్టు గుడ్డివాడా? చూపు వచ్చిందా? చూపు వచ్చిందయ్యా అని చెప్పి వీళ్ళు తల్లిదండ్రులు అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు పుట్టు గుడ్డివాడిగా పుట్టిననే మేము ఎరుగుదాము. ఇప్పుడు వీడిలాగూ చూచుచున్నాడు ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియూ మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన నాడు వీనిని అడుగుడి. వీడికి వయసు వచ్చింది కదా, అతన్నే అడగండి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఒకవేళ క్రీస్తు ఆయన అని చెప్తే ఎక్కడ సమాజం నుండి బహిష్కరిస్తాడో, ఆయన క్రీస్తు అని ఒప్పుకుంటే ఎక్కడ సమాజముల నుండి వెలివేసే పరిస్థితులు ఆ రోజుల్లో. అందుకని వారి తల్లిదండ్రులు అన్నారు, ఇతను వీడొచ్చిన వాడే, పెద్ద వయసులో పెద్ద జ్ఞానం ఉంది కనుక మేము కాదు, వాడినే మీరు అడగండి అన్నప్పుడు వాడిని అడిగితే ఆయన పాపి కదా అని అప్పుడు ఈ మాట అంటారు. చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయము. వాళ్ళ తల్లిదండ్రులు అడిగిన తర్వాత వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పి, ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని వారిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడుగురని చెప్పాను. అయితే ఇప్పుడు 25వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి 25వ వచనం అర్థం అవుతుంది. వాడు గుడ్డివాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచు. పరిసయ్యులకు యూదులకు భయపడలేదు, సందేహించలేదు. గుడ్డివాడు సందేహించలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. మీరు ఆయన పాపి అంటున్నారు, పాపో కాడో నాకు తెలియదండి, నాకు తెలీదు, నేను పుట్టినప్పుడు నేను గుడ్డివాణ్ణి, ఇప్పుడైతే నేనేం చేస్తున్నాను? చూపు పొందాను. సందేహపడలేదు, సందేహాన్ని జయించాడు. ఆయన జయించాడు, సందేహాన్ని జయించాడు. సందేహపడకుండా యథార్థంగా చెప్పాడు. యథార్థంగా ఆయనే నాకు చూపును దయచేశాడు అని స్పష్టంగా, అవకతవకలు లేకుండా, తడబడకుండా స్పష్టంగా నజరేయుడైన క్రీస్తే నాకు గుడ్డితనం నుండి విడుదల కలుగచేశాడని సందేహపడకుండా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయము
మొదటిగా ఏమన్నాడు? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడమన్నారు. రెండోదిగా సందేహపడకూడదని దేవుడు చెప్తున్నాడు. దేనికి మనం ఏం చేయకూడదు? సందేహపడకూడదు. దేనికి మనం ఏం చేయకూడదు? స్పష్టంగా చెప్పాలి. ఈ రోజున క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా చెప్పుకుంటాను, నీవు సందేహపడకుండా నా యేసయ్య గొప్ప కార్యాలు చేస్తాడు. సందేహపడకుండా నా యేసయ్య అద్భుత కార్యాలు చేస్తాడు. నా యేసయ్య శూన్యముల సృష్టిని చేసిన గొప్ప దేవుడు అని సందేహపడకుండా చెప్పగలవను దేవుని గురించి. ప్రియ తల్లి, ఈ గుడ్డివాడు ఏమైనా చేయొచ్చు, తన్ను భయపడలేదు, సందేహపడకుండా చెప్పాడు. ఏమో పాపో కాడు నాకు తెలియదు, కానీ అయితే నాకు చూపును మాత్రము దయచేశాడు. ఏం చేశాడు? చూపును దయచేశాడు. ప్రియ తల్లి, దేవుని గురించి ఆ రకంగా చెప్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారికి యేసయ్య గొప్పతనాన్ని చెప్తున్నావా? నువ్వు జాబ్ చేసే దగ్గర నీ కొలీగ్స్కి యేసయ్య గొప్పతనాన్ని చెప్తున్నావా? నీ బంధువులకు యేసయ్య గొప్పతనాన్ని చెప్తున్నావా? నీవు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మములో పాల్గొని ఏది నీ ప్రత్యేకమైన జీవితం? నీ రక్త సంబంధాల యొద్ద ఏది నీ యథార్థమైన జీవితం? నీ అయిన పైన వారి దగ్గర ఏది నీ నీతి కలిగిన జీవితం? ఏది నీ మంచి జీవితం? నీ జీవితాన్ని బట్టి యేసయ్య నామం మహిమపరచబడుతుంది. నువ్వు జీవించే జీవితం ద్వారా యేసయ్య నామం, ఆయనకు అవమానకరమైన జీవితాన్ని జీవిస్తే యేసయ్య నామానికి అవమానకరం మహిమను తీసుకురాలి. ఎక్కడ ఉన్న యేసయ్య గొప్పతనాన్ని శబ్దముతో, గట్టి స్వరంతో నా యేసయ్య గొప్ప దేవుడని చెప్పగలుగుతున్నావా? ప్రియ తల్లి, సందేహపడకుండా చెప్పగలుగుతున్నావా? సందేహాన్ని జయించావా? ఉపవాస ప్రార్థనలో దేవుడు అంటున్నాడు, పొట్టి గుడ్డివాడు సందేహాన్ని జయించినట్టు సందేహాన్ని జయించాలి. ఎవరు వచ్చినా ఒకసారంట ఇట్లానే మనలాగే కూడిక జరుగుతూ ఉంది. శత్రువులు వచ్చేసారు. ఇప్పుడు అరుణమ్మ చెప్పినట్టు యేసయ్య నామ సువార్త ప్రకటించకూడదని ఆనాటి తొలి దినాల్లో కూడా, అప్పటి దినాల్లో కూడా ఉన్నాయి. అలానే వచ్చారు. యేసయ్య దేవుడు కాదు అని చెప్పేసి ఒక ఫోటో పెట్టి, యేసయ్య ఒక ఫోటో పెట్టి ఉమ్మి వేసి వెళ్ళిపోండి అని చెప్పి ఒక్కొక్కళ్ళని పిలుస్తూ ఉన్నారు. అందరూ బ్రతికితే చాలు, అవునా కదండి, నేను బ్రతికితే చాలు అని చెప్పి వెళ్ళిపోయే రోజులు ఇవి, అవునా? అట్లానే అందరూ ఉమ్మి వేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక చిన్న పాప దగ్గరికి వచ్చి వారు ఊసిన ఉమ్ము అంతటిని తన డ్రెస్తో తుడిచి నా యేసయ్య గొప్ప దేవుడు అని చాటి చెప్పి, చప్పట్లు కొట్టండి. నా యేసయ్య గొప్ప దేవుడు, నా యేసయ్య సజీవుడు, నా యేసయ్య ఉన్నతమైన వాడు, నా యేసయ్య రాజులకు రాజు, నా యేసయ్య కంటే దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేడు, ఒకే ఒక్క దేవుడు నా యేసయ్య అని సగర్వంగా చెప్పింది. వెంటనే శత్రువులు ఆమెను షూట్ చేసి చంపేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణం పోయినా సరే యేసయ్య గొప్పతనాన్ని చాటి చెప్పాలి. ప్రాణం పోయినా సరే యేసయ్య ఔన్నత్యాన్ని వివరించాలి. ప్రియ తల్లి, వివరిస్తున్నావా లేదా? దేవుని కోసం సాక్షిగా నిలబడుతున్నావా లేదా? నా యేసయ్య గొప్ప దేవుడని ప్రకటించగలుగుతున్నావా? నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఆలోచన ద్వారా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావా? దూషణ పాలు చేస్తున్నావని జీవితం ద్వారా. ఏది ప్రత్యేకింపబడిన జీవితం? యేసయ్య కొరకు ఒక మాదిరికరమైన జీవితం ఏది? నీలో ఆ జీవితం ఉంటే సగర్వంగా చెప్పగలవు, నా దేవుడు గొప్ప దేవుడు. ప్రియ తల్లి, సందేహపడకుండా సందేహాన్ని జయించాడు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక, యాకోబు తీయండి 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదుగుగా అయినట్లా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. నువ్వు అడిగేయి, సందేహింపకూడదు. సందేహాన్ని జయించాలి, పుట్టుగుడ్డివాడు జయించినట్లు. నీకు జ్ఞానము కావాలా? నీకు ఇల్లు కావాలా? నీకు వివాహము జరగాలా? నీ అప్పుల బాధ పోవాలా? ఏదైనా కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా అడగాలి?
సందేహింపక అడగాలి. ఎట్లా అడగాలి? సందేహింపక అడగాలి. ఏదైనా ఉపవాస ప్రార్థనలో, యేసయ్యా నాకు ఉద్యోగం కావాలి, నా అప్పులు పోవాలి, నేను గృహం కట్టుకోవాలి, ఇదిగో ఈ వ్యాధి నుండి నాకు విడుదల కావాలి, నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, నా స్థితి ఉన్నతముగా ఉండాలి. యేసయ్య అంతకంటే నా కుటుంబం సియోను కొండ మీద ఒక సూచనగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కనులెత్తి నా కుటుంబాన్ని చూడాలి. సియోను కొండ మీద ఒక సూచనగా ఉండాలి నా కుటుంబాన్ని. సందేహింపక అడుగుదామా ఈ ఉపవాస ప్రార్థనలో. సందేహాన్ని మనం రెండోదిగా ఏం చేయాలి? జయించాలి. మూడోదిగా చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము తీయండి, గబగబ తీయండి త్వరగా. మార్కు సువార్త 10వ అధ్యాయం 21, 22 వచనాలు చదవండి. వెరీ గుడ్. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఆయన బయలుదేరి, యేసయ్య ఒక రోజు బయలుదేరి మార్గమున వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు, ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు వచ్చి చూడండి 18వ వచనం 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలుసా అంటే, ఇవన్నీ నాకు చిన్నప్పుడే తెలుసయ్యా. అయితే యేసయ్య అంటాడు, నీవున్నా ఇప్పుడు మనం చదవబడిన వాక్యం, నీ కాడున్న ధనాన్ని అంతటిని అమ్మి ఏం చేయమంటున్నాడు? బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు. నువ్వు బీదలకి ఇస్తే ఏమవుతావు? పరలోకంలో నువ్వు ధనాన్ని కూర్చుకుంటావు అని చెప్పేస్తే ఆ యవనస్తుడు ఏం చేశాడు? చూడండి, ఆస్తి గలవాడు 22వ వచనం, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక 21వ వచనం కూడా చదువు. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అయితే అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటలకు ఏం చేశాడండి? ముఖము చిన్నబుచ్చుకొని, చూడండి, మిగుల చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. యేసయ్య ఏమన్నాడు? నువ్వు నన్ను వెంబడించాలంటే నీ ఆస్తిని అంతటిని అమ్మి బీదలకిమ్ము, పరలోకంలో నీకు ధనం ఉంటుంది, నువ్వు నన్ను వెంబడించమంటే ఆయన ఏమన్నాడు? యేసయ్యను ప్రేమించలేదు కానీ ధనాన్ని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, జీవము కలిగిన యేసయ్యను విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడు. ధనాన్ని ప్రేమించి, ధన దాహముతో ధనాన్ని ప్రేమించి మరలా యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చినట్టే వచ్చి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది దేవుడు అంటున్నాడు, లోకాన్ని జయించాలి. ఒకటి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడోదిగా ఏం జయించాలి? లోకాన్ని జయించాలి. ఆ యవనస్తుడితో దేవుడు అన్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగిన అంతటిని బీదలకి ఇమ్మంటే ఆ యవనస్తుడు ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ప్రీతల్లి, ప్రీతండ్రి, దేవుని కోసం నీకున్న ఆశలను, నీకున్న ఆశయాలను, దేవునికి అసహ్యమైన కార్యాలను ఈ లోకములో నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని కోసం మనం సినిమాలు విడిచిపెట్టము, చెడు స్నేహాలు విడిచిపెట్టము. నీ స్నేహితురాలు చెడ్డది, ఆమెతో నువ్వు స్నేహం చేస్తున్నావు, ఆమె చెడ్డదని నీకు తెలుసు, కానీ నువ్వేం చేస్తున్నావు? ఆమెతోనే స్నేహం చేస్తున్నావు. దేవుని వాక్య భాగం ఏం చెప్తుంది? దుష్టుల కీర్తనలో మొదటి కీర్తన చదువు చెప్పండమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమునకు నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడుదని. ప్రియమైన దేవుడు ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవవద్దు. అంటే మనం ఏం చేస్తాం? దుష్టుల సాంగత్యమే మనకి ఎంతో ఇష్టం, అవునా కదండి? దుష్టుల సాంగత్యం. అసలు పిల్లలకి చెప్తామని, ఒరే వాడు ఏందో దొంగతనం చేస్తున్నాడు, వాడు ఇప్పుడే పెద్దోళ్ళకి ఎదురు తిరుగుతున్నాడు, వాడితో స్నేహం చేయొద్దంటే మన పిల్లలు ఏం చేస్తాడు? పోయి వాడితోనే స్నేహం. ఈ లోకంలో మనం కూడా అలానే ఉన్నాము.
దేవుడు అంటున్నాడు లోకాన్ని జయించాలి అనంటే మనం ఏం చేస్తున్నాము? లోకం వెంబడే పరిగెత్తుతున్నాం. ఇందాక చెప్పానుగా, పడవ నీటిలోనే వెళ్ళాను కానీ నీటిని తనలోనికి రాణించుకోకూడదు. విమానం గాలిలో వెళ్ళాను కానీ గాలిని తనలోనికి రాణించుకోకూడదు. దేవుని బిడ్డ లోకంలో జీవించాలి కానీ లోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు. లోకాన్ని జయించాలి దేవుని బిడ్డగా. ప్రీతలు జయిస్తున్నావా? విచ్చలవిడిగా సినిమాలు చూస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. విచ్చలవిడిగా సినిమాలు చూస్తూ, విచ్చలవిడిగా సెల్ ఫోన్స్ చూస్తూ, విచ్చలవిడిగా చెడ్డ ఆలోచనలు చేస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో ప్రియ తల్లి. అందుకే నీ స్థితిగతులు మారడం లేదేమో. దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుందాం. యేసయ్యా, ఈ లోకాన్ని జయిస్తాను, నేను ఈ లోకాన్ని జయిస్తాను, నీ వెంట నేను నడుస్తాను. లోక మాలిన్యము, లోకము జోలి నేను పోను, లోక పోకడలకు నేను పోను, లోకాన్ని జయిస్తాను. యేసయ్యా, ధనవంతుడు వెళ్ళిపోయినట్టు నేను వెళ్ళిపోను, నీ కొరకు జీవిస్తాను. అవసరమైతే నా ధనాన్ని విడిచి కూడా నేనేం చేస్తాను? నిన్ను వెంబడిస్తాను. యేసయ్యకు కావలసింది ఒక్కటి. ఏంటిది అది? మూడోదిగా లోకాన్ని జయించాలి. నాలుగోదిగా చూడండి, నాలుగోదిగా లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం లాస్ట్. ఇప్పుడు అందరు నిద్ర నుంచి మేల్కొంటారు. మరియా ఉత్తమమైన దానిని ఏం చేసిందండి? ఏర్పరచుకుంది. యేసయ్య మార్గానే వెళ్తూ ఉన్నాడు. యేసయ్యను ప్రేమించే వాళ్ళు ఎవరండి? ఆ కుటుంబము మార్తా, మరియా, లాజరు. యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చేసరికి మార్తమ్మ ఏం చేస్తుంది? పిండి వంటలు రకరకాలు ఎన్ని చేసిందో నాన్ వెజ్లు మనకు తెలియదు, అవునా కదా? ఎన్ని వెరైటీలు చేసిందో చేస్తుంది. మరియా ఏం చేసింది? యేసు పాదాల దగ్గర ఉంది. సరే, నీ డ్యూటీ నీకుందిగా, నువ్వు పని చేసుకోవచ్చుగా. మరి ఏం చేస్తుంది? చక్కగా యేసయ్య పాదాల దగ్గర ఉండి యేసయ్య చెప్పే వాక్యాన్ని వింటూ, యేసయ్య చెప్పే మాటలను వింటూ ఏకాగ్రతతో వింటూ ఉంది. ఈమె చేసుకోవచ్చుగా. వచ్చి ఏమంటుంది? యేసయ్యా, నువ్వు మాటకు నేను విస్తారమైన పనిలో ఉన్నాను కదా, నాకు కొంచెం హెల్ప్ చేయమనొచ్చుగా మరియమ్మని అని అంటే యేసయ్య అంటాడు. చూడండి, ఇప్పుడు చదువు లూకాసు వార్త. ఇప్పుడు చదువు లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియా ఉత్తమమైన దాన్ని ఏం చేస్తుందండి? ఏర్పరచుకుంది. మార్తా అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఏంటిదండి? ఒక్కటే. ఏంటిది ఆ ఒక్కటి? మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్న, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైనది ఏంటిదండి? ఒక్కటే. మరియ ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. యేసయ్య పాదాల దగ్గర గడపడానికి ఇష్టపడింది. లోక విషయాల కోసము ఆమె ఆరాట పడలేదు. మరియ ఏం చేసింది? యేసు పాదాల దగ్గర జీవించడానికి నిర్ణయించుకుంది. ఈరోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఉపవాస ప్రార్థన జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ తమ తమ సొంత పనుల్లో నిమగ్నమైపోయారు. అయితే మరియ ఏం చేసింది? ఉత్తమమైనది యేసయ్య పాద. మీరందరూ ధన్యులు. యేసయ్య పాదాల దగ్గర యేసయ్య మాటలు వినడానికి వచ్చిన మీరందరూ ధన్యులని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అందరికీ పనులు ఉన్నాయి, కానీ మీరు వాటన్నిటిని మార్తలాగా అందరికీ పనులు ఉన్నాయి, మార్తలాగా అందరికీ పనులు ఉన్నాయి, కానీ మార్తలాగా కాదు, మరియలాగా జీవించాలని తీర్మానం తీసుకొని వచ్చిన మీరు గొప్పవారు. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. 2 పేతురు చూడండి, కీర్తనలు 27వ సంకీర్తన 4వ వచనం. ఒక్క వచనం చదువుకుని మనం ముగించుకుందాం. 27వ సంకీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా నీ దగ్గర ఒక్క వరము. ఏ వరము? జీవిత కాలమంతయు నీ మందిరావరణంలో బ్రతకాలి. ఆ ఒక్కటి అవసరమైంది, ఒక్కటి నాకు ఇవ్వయా.
జీవితకాలం అంతా నేనేం చేస్తాను? నీ మందిర ఆవరణంలో గడుపుతాను, నీ మందిర ఆవరణంలో గడుపుతాను, నీ గడప యొద్ద ఉంటాను, నివసిస్తానని దావీదు తీర్మానం తీసుకున్నాడు. అవసరమైంది ఒకటే, యేసయ్య పాదాల దగ్గర గడపాలి. మరియా నిర్ణయించుకున్నట్టు, దావీదు నిర్ణయించుకున్నట్టు ఈ మధ్యాహ్న కాలం సమయంలో నీవు నేను నిర్ణయించుకుందాము. ఒక్కటి దేవుని సన్నిధిలో, ఒక్కటి. ఏంటిది ఆ ఒక్కటి? ఒక్క విషయము. ఏంటి ఆ ఒక్క విషయము? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొడుకై వేగిరపడాలి. రెండోదిగా సందేహాన్ని ఏం చేయాలి? జయించాలి. మూడోదిగా లోకాన్ని జయించాలి. నాలుగోది అవసరమైంది ఒక్కటే. దేవునితో చెప్దామా? అందరు కళ్ళు మూసుకొని ముందుకు రండి. అందరూ ఎదురెదురు పంక్తులుగా కూర్చోండి. యేసయ్యా, అవసరమైంది నాకు ఒక్కటే, నీ మందిర ఆవరణంలో గడపాలి, నీ మందిర ఆవరణంలో గడపాలి. మరియలాగా నేను నీ పాదాల యొద్ద గడపాలి. యేసయ్యా, నీ పాదాల యొద్ద నేను గడపాలి. చెప్దామా? దేవునితో చెప్దామా? కూర్చోండి, అందరూ కూర్చోండి. యేసయ్యా, నీ పాదాల యొద్ద నేను గడుపుతాను. అయ్యా, దావీదు భక్తుడు సెలవిచ్చిన విధంగా యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో ఏం చేస్తాను? నివసింపగోరుచున్నాను. నేను ఈరోజు నేనే కాదయ్యా, నా బిడ్డలతో కలిసి వస్తాను. నా బిడ్డలే కాదయ్యా, నా భర్తతో నేను కలిసి వస్తాను యెహోవా మందిరంలో. అయ్యా, దావీదు వలె నేను కూడా ఒక్క వరాన్ని అడుగుతున్నాను, ఒక్క వరము. ఎందుకు? జీవిత కాలం అంతయు నీ మందిరంలో నివసింపకోరుచున్నాను. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ఒక్క వరము అయ్యా, నీతో ఒక్కటి చేయాలి, ఒక్క విషయము. ఆ ఒక్క విషయము వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. సందేహాన్ని నేను జయించాలి, లోకాన్ని జయించాలి. అవసరమైనది దేవుడు అంటున్నాడు. ఇవన్నీ దేవుడు అంటున్నారు, అవసరమైనది ఒక్కటే. ఏంటిది? దేవుని మందిరంలో నేను నివసించాలి.